నుండి సముద్రం మధ్యలోకి వెళ్ళి ఒక మంచి ప్రయత్నం చేయటం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక మంత్రిగా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా, ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం, పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు. ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే, నన్ను అసలు సముద్రంలోకి వద్దన్నారు, పోర్ట్ వాళ్ళు నాకు సహకరించలేదు, నన్ను పోర్ట్ వాళ్ళు లోపలికి రానివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే నాకు షిప్లోకి ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, షిప్లోకి రానివ్వలేదు అని ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలన్నీ జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరగిరా రౌండ్ కొడుతూ ఆ పైన ఆ షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ, చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు, నన్ను లోపలికి రానివ్వట్లేదు, ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం. నాకున్న సందేహాలు ఏంటంటే, మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు లోపభూయిష్టంగా ఉంది, అన్ని అనుమానాలకు కనబడుతున్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్లోకి వెళ్ళాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి. ఒకళ్ళు కస్టమ్స్, రెండు పోర్ట్ అథారిటీ. పోర్ట్ అథారిటీ అంటే ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్ లో కనపడుతున్నాడు, వీడియోలో ఆయనతో మాట్లాడుతున్నాడు. అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో. ఉప ముఖ్యమంత్రి గారి షిప్ లో, ఆ పడవలో ఆయన బోటు చుట్టూ, షిప్ చుట్టూ రౌండ్ వేసిన, ప్రదక్షిణ చేసినటువంటి ఆ బోట్ లో వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు, పోర్ట్ అధికారి ఉన్నారు, కాకినాడ పోర్ట్ అధికారి. మరి పర్మిషన్ ఇచ్చేది ఎవరినైనా సరే షిప్ లోకి వెళ్ళాలంటే షిప్ వాడు ఇష్టం కాదు, కస్టమ్స్ అధికారి, పోర్ట్ అధికారి నాకు అవగాహన ఉన్నంత వరకు ఇది. అదే అధికారులు ఇద్దరు కూడా, పోర్ట్ అధికారి కానీ లేదా కస్టమ్స్ వాళ్ళు కానీ కలెక్టర్ని షిప్ లోకి అలౌ చేశారు, ఈయన ఎందుకు అలౌ చేయరు అంటే, అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్ లోకి ఎక్కనివ్వద్దన్నా చెప్పు ఉండాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు అబద్ధం అన్నా ఆడుతూ ఉండాలి. ఎందుకంటే పోర్ట్ అధికారి. ఓకే, నెక్స్ట్ అంబటి గారిది. రఫ్ సీ ఉంటే బోట్లో వెళ్ళిపోయాడు, సీజ్ ది షిప్ అన్నాడంట, సీజ్ చేశాడంట, సినిమా డైలాగ్. నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి. తర్వాత చూసింది ఏంటంటే, కలెక్టర్ వెళ్ళాడు అంతకు ముందు, షాన్ మోహన్ అంట బుధవారం వెళ్ళాడు, ఆ షిప్ను చూశాడు, లోపలంతా పరిశీలించాడు, దాని మీద యాక్షన్ అన్నాడు. యాక్షన్ అనేది మళ్ళీ ఇల్లు లేదు, ఎందుకు వెళ్ళాడు నాకు అర్థం కాల. కలెక్టర్ వెళ్ళాడు, ఒకసారి పరిశీలన చేశాడు, దానిలో దొంగ బియ్యం ఉందన్నారు, దాన్ని సీజ్ చేయాలన్నారు, అయిపోయింది కదా, మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. నాకు మళ్ళీ సీజ్ ది షిప్ అన్నాడంట. అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు, గందరగోళాలు, సినిమాటిక్లో. ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. కసప్ వచ్చి కాల్ చేస్తే ఏం చేస్తాం, పాకిస్తాన్లో వస్తే ఏం చేస్తాం, ఏం పోయేగలవు నాకు అర్థం కాలేదు. మన పోర్టు గురించి అంత అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు. పెట్టండి కానిస్టేబుల్స్ మొత్తాన్ని మీటర్ దించేయండి, మొత్తం టోటల్గా మీటర్ దించేసి బందోబస్తు చేయండి. మనోహర్ గారు అంటున్నాడు ఎవరిని లోపలికి వెళ్ళలేదంట, వీళ్ళే ఉన్నారంట, లోపలికి వెళ్ళిస్తారా? అక్కడ ఎంతమంది కార్మికులు వెళ్తున్నారు, ఎంతమంది కార్మికులు వస్తున్నారు, ఇదో టికెట్ పెట్టి చూపిస్తారా పోర్టు? నాకు అర్థం కాల. నువ్వు పంపించలేదు అందరినీ వరుసని క్యూ పెట్టి, ఎంత దుర్మార్గం నాకు అర్థం కాదా. ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. ఓకే, కృష్ణాంజలి గారు. కృష్ణాంజలి గారు. వర్మ గారు వాళ్ళిద్దరూ వైసీపీ వాళ్ళు మాట్లాడిన దానికి అలాగే రఫీ గారు, దాసరి కిరణ్ గారు వాళ్ళిద్దరు చెప్తారు సమాధానం వాళ్ళకి కదా వాళ్ళు వేసిన ప్రశ్న. ఇక్కడ ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు డైలాగులు అయితే బాగుంది,